ఎన్ఎస్ చారి, మాది ఎల్బీనగర్ కాన్స్టెన్సీ, తెలంగాణ ఉద్యమకారిని, రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులం, కార్మిక విభాగం అధ్యక్షుడిని. నా పేరు సల్వాచారి. మరొకసారి తెలియజేస్తున్నాను, తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు, అందరికి కూడా, శ్రేయోభిలాషులందరికీ కూడా నివాళులర్పిస్తూ, తెలంగాణ కోసమే అమరులైనటువంటి త్యాగదనులందరికీ కూడా నివాళులర్పిస్తూ, ఈరోజు అమరవీరుల యొక్క స్థూపం, దీపం వద్ద మనం ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కట్టించిన బిల్డింగ్ లోపల మనం ఉన్నాం. ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ హక్కుల కోసం పోరాటం మళ్ళీ మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో పోరాటం ఏంటంటే అంచెలంచెలుగా అనేక దఫాల్లో, అంటే ఈ విధంగా అని చెప్పడానికి వీల్లేదు, ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాం. మొదలైన బేసిక్ నుంచి, జెండా పండుగ నుంచి గుండెలు పగలగొట్టుకునేదాకా పోరాటం చేసినాం. పోలీసులతోని అనుకోండి, అనేక కార్యక్రమాల్లో, రైలు రోకోల కానుంచి లాస్ట్కు చివరికి ఈ పని ఆ పని అని లేకుండా పైవల కొట్టించుకునే కానుంచి పొగబెట్టే కాడికి మేము సిద్ధమైనాం. తెలంగాణ ఉద్యమంలో అనేక రూపాల్లో పనిచేసినాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులుగా మాకున్నటువంటి మా ఆకాంక్షలు, మా ఆశయాల కోసం గత ప్రభుత్వం కొంత మేరకు మాత్రమే పనిచేసింది, పనిచేయలేదని చెప్పడానికి వీల్లేదు. కాకపోతే ఇలా ఈ అమరవీరుల యొక్క భవనం దగ్గర ఉన్నాము కాబట్టి కొంత మేరకు పనిచేసింది, పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయింది. పనిచేయనందుకే ఆ పార్టీ నష్టపోయింది. కాబట్టి ఆ ఆశయాలకు అనుగుణంగా ఆ పార్టీ నడుచుకోలేదు. కాబట్టి మరొక పార్టీ నేను అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తా అని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారుల కోసం, హక్కుల కోసం 250 గజాలు, 25,000 రూపాయల పెన్షన్, ఆరోగ్య కార్డు అనేక దఫాలుగా ఇస్తానని చెప్పేసి ఉద్యమకారులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఉద్యమకారుల ఓట్లు దన్నుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ 2.5 సంవత్సరాల తర్వాత ఈనాడు ఉద్యమకారుల కోసం కేకే కమిటీని వేసి, ఈ కమిటీ ద్వారా కొంతమంది సభ్యులను, 5 మంది సభ్యులను వేసి, ఆ సభ్యులతోని ఇవాళ ప్రత్యక్షంగా అందరితోని, ఉద్యమకారులతోని మమేకమై ప్రతి ఒక్కరితో మీటింగులు పెడుతూ, ఉద్యమ సంఘాలతోని, కార్మిక సంఘాలతోని, విద్యార్థుల సంఘాలతోని, అనేక యూనివర్సిటీలతోని ఇలా వారు మమేకమైతే వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా సంతోషం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కమిటీ వేయడం చాలా సంతోషకరం. కమిటీ బాధల తర్వాత ఏందనే సంగతి, వాళ్ళు ఏమి ఇస్తారు ఏమి ఇయ్యరు అనే తర్వాత సంగతి. ఫస్ట్ అయితే కమిటీ వేశారు, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ జరగబోయే పరిణామాలు మీరు కాలపరిమితి పెట్టుకోవాలి. కేకే కమిటీ అంటే కాలపరిమితితో నిర్వహించాలి. సెప్టెంబర్ 17 వస్తున్నది, విమోచన దినం అన్నాం, అమరవీరుల దినోత్సవం అండి. కాకపోతే అయ్యేది ఏం బాధలేదు, కానీ అంత లోపల మీరు ఇచ్చేటివి మాకు ఇవ్వాలి. హైదరాబాద్ నగరంలో జిల్లాల వారీగా, మండలాల వారీగా ఎక్కడి ఉద్యమకారులను అక్కడనే గుర్తించాలి. ఎక్కడి వాళ్ళని అక్కడ ఇస్తే, గత ప్రభుత్వం ఉద్యమకారులని ప్రత్యేకంగా లేదు, ఉద్యమ పార్టీగా ఉన్నది. ఉద్యమ పార్టీ కాస్త ఏమైందంటే ప్రత్యేకంగా రాజకీయ పార్టీగా మారింది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దానికి ఒక వాల్యూ ఉండేది, బీఆర్ఎస్ పార్టీగా మారినప్పుడు దాని వాల్యూ కోల్పోయింది. ఎందుకంటే మాకు తెలంగాణ అవసరం లేదు, దేశ రాజకీయాలు అవసరం అని చెప్పేసి బీఆర్ఎస్గా మారినటువంటి ఆ రాజకీయ పార్టీ తన స్థానికతను కోల్పోయింది. కేసీఆర్ ఎప్పుడు ఉద్యమకారులు అంటే ఆయన ఏమంటాడంటే వీళ్ళు ఎవరు లేరండి, ఆళ్ళ నరేందర్ కావచ్చు, విజయశాంతి కావచ్చు, అనేక మంది ఉద్యమకారులను పక్కన పెట్టినటువంటి మేధావి ఆయన. తెలంగాణ ఉద్యమకారుల కోసం ఉద్యమ ఎజెండాగా నిలబడినటువంటి కేసీఆర్ ఇలా దాంట్లో నేను రాజకీయ పార్టీగా ఏర్పడుతున్నాను చెప్పినందుకే ఈ తెలంగాణలో వారు ఓడిపోవడం జరిగింది. అదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఆకాంక్షల కోసం కొట్లాడినప్పుడు బాగుపడ్డది. అదే బీఆర్ఎస్గా మారినప్పుడు వెనుకబాటు ఎందుకు వెళ్ళిపోయిందంటే ఉద్యమకారులను కాదని, తెలంగాణ వాదాన్ని లేదన్నట్టుగా మాట్లాడిన కేసీఆర్ వెనుకపోయింది. అలా దాన్ని తెలంగాణ జెండా మోయినోళ్ళు, తెలంగాణ ఎజెండా లేనోళ్ళే తెలంగాణ కోసం రాష్ట్ర గీతాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఎవరైతే దొంగే అన్నామో ఆ దొంగే ఇలా తెలంగాణ పాట పాడిండు. ఇక దొంగ అంటే ఎట్లుంటో చెప్పేసి, మీరు ఎవరు రాబోయని రానియలే, గేట్ కాడికి రానియలే, కేటీఆర్ గేట్ కాడికి రానియలే. ఇవాళ మాట మాట్లాడుతున్నాడే నేను తప్పైందని చెప్తున్నాడు వేదికల మీద. ఇవాళ నీకు సిగ్గు శరం వచ్చిందా? ఇవాళ ఏడుంది నీకు ఈ సిగ్గు? అక్కడ ముందే నడుగుపోయింది. అనేక సంవత్సరాలను, 20 సంవత్సరాల వయసు పోరాటం చేసినాం మనం. ఎక్కడ కలిసినాం? ఆయన నీదేమనుంటే హుందాగా నువ్వు కేసీఆర్ కొడుకు కాబట్టి ముందంతలో నడిచినావు, సామాన్య ఉద్యమకారుని ముందర నడిపించినవాను. అది ఎక్కడ జరగలేదు. వాస్తవానికి నీ పక్కన నలుగురికి తప్ప కింద గ్రౌండ్ లెవెల్ జరగలేదు. ఇది అవాస్తవం. పూర్తి స్థాయిలో న్యాయం ఏమైనా దక్కుతుందంటే నీకు ఇంతో కొంతో నేను ఇలా మంచే చెడ జరుగుతుంది. కానీ ఉద్యమకారులను కనీసం పిలిచి మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఒకనాడు ఉద్యమకారులతో లంచ్ చేసిన ప్రాపాన కూడా పోలేదు, పిలిచి మాట్లాడుతుంటే అయిపోయేది. ఇలా ఈ ప్రభుత్వం ఉద్యమకారుల కోసం ఒక కమిటీ వేసి వాళ్ళ సాధక బాధకాలు ఏదని కనీసం తెలుసుకుంటుంది. ఇస్తాడా ఇయ్యడా తెలియదు తర్వాత సంగతి, కానీ కనీసం మాట్లాడడానికైనా ఒక కమిటీ చేయాలి. కేకే కమిటీ ద్వారా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలి. ఇయ్యకపోతే వాళ్ళని ఎట్లయితే బొందబెట్టినామో వీళ్ళని అంతకంత
స్థాయిలో బొందబెట్టే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఎక్కడ పోయినా ఉద్యమకారులతో గెలుకురు, తాస్వామితో పగబెట్టుకున్నట్టు ఉద్యమకారులతో పెట్టుకురు. కాబట్టి న్యాయం చేస్తే తప్ప ఈ పార్టీ మనుగడలో ఉండదు రేపు భవిష్యత్తులో. ఇవాళ కమిటీ చేసిర్రు. ఒక విషయం ఏంటంటే అందశ్రీ గారికి మనకు జయ జయ తెలంగాణ గీతానికి అవకాశం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంలో జెండా పోసినోడు కాదు, అయినా అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశం ఇచ్చినందుకు నమ్మాల్సి వస్తుంది. ఇలా ఒక 5 మందికి 5 కోట్ల రూపాయలు ఇచ్చిండు అధికారంలోకి రాగానే. దాన్ని కొంచెం ఆశ పుట్టింది. ఇలా ఉద్యమకారుల అంశంతో కమిటీ చేసి మాట్లాడుతూ ఉన్నట్టు కొంచెం ఆలోచన వచ్చింది, చేస్తాడేమో అనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆయన ఎజలేదు కాబట్టి ఆయనకు ఆపోజిట్గా ఆయన పనిచేస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో. ఏదైనా కూడా అంచనా వేస్తే చేస్తాడేమో అని ఒక ఆశ పుట్టింది. చేస్తే మాత్రం భవిష్యత్తులో ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. Subscribe us and press the bell icon for more interesting updates.